యేసు నికోదేముతో ఇట్లనెను, పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడనూ పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో, ఆయనను విశ్వసించి ప్రతివాడును నిత్యజీవం పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించి ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కానీ దానిని ఖండించుటకు పంపలేదు అని యేసు పలికెను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ పరిశుద్ధ శిలువ విజయ మహోత్సవ శుభాకాంక్షలు, దీవెనలు అందిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి మన వాక్య ధ్యానాంశములో 4 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. మొట్టమొదటిది, ఈ పండగను మనము ఎందుకు కొనియాడుతూ ఉన్నాం. రెండవది, ఈ పండగ యొక్క చరిత్ర ఏమిటి. మూడవది, శిలువ నిమిత్తము మహాపునీతులు పలికిన బంగారు మాటలు ఏమిటి, కొన్ని. ఇక నాలుగవది, అనుదిన జీవితానికి శిలువ నేర్పే పాఠాలు ఏమిటి, మన జీవితంలో మనం ఎలా జీవించాలి. దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటిది ఏమని చెప్పాను, ఎందుకు ఈ పండగ, వై దిస్ ఫీస్ట్. ఓకే, వై దిస్ ఫీస్ట్, ఎందుకు ఈ పండగను కొనియాడుతున్నామంటే దేవుని యందు ప్రియులారా 2 ముఖ్యమైన కారణాలు. నెంబర్ 1, ఎందుకండి అంటే to understand the history and the discovery and recovery of the true cross. చూడండి, to understand the history of the discovery and recovery of the true cross అనగా చరిత్రలో యేసు ప్రభు మరణించిన ఆ పవిత్ర శిలువను ఎవరు కనుక్కున్నారు, ఎప్పుడు కనుక్కున్నారు, ఎక్కడ దాన్ని కనుక్కున్నారు, అది ఎలా మనం కోల్పోయాం, దాన్ని మరలా ఎలా మనం పొందుకోగలిగాం, ఈ చరిత్ర మొత్తం తెలుసుకోవాలంటే 365 రోజుల్లో ఏదో ఒక ప్రత్యేకమైన దినం ఉండాలి, ఒక పండగ దినం ఉండాలి. ఆ రోజున అందరూ దేవుని సన్నిధిలో గుమికూడి దాని గురించి మనము తెలుసుకోవాలి, చర్చించాలి, మాట్లాడుకోవాలి, ధ్యానించాలి, పెద్దలు పిన్నలకు బోధించాలి. అలా తరతరాలకు యుగాలకు ఈ చరిత్ర వెళ్తూ ఉండాలి. ఈ పండగే లేదనుకో, దాని గురించి చెప్పేవాడు ఎవడో ఉండడు, దాని గురించి ఆలోచించేవాడు ఎవడో ఉండడు. అగైన్ వి లూజ్ ద ట్రూ క్రాస్, ఆ పరిశుద్ధ శిలువను మరలా మనం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. దేవుని యందు ప్రియులు, ఇది మొట్టమొదటి కారణం. ఓకే, అది దాన్ని ఎవరు కనుక్కున్నారు, ఎక్కడ పొందుకున్నారు, ఎలా దాచారు, ఎలా కోల్పోయాం, మళ్ళీ ఎలా పొందుకున్నాం, ఇవన్నీ డిస్కవరీ అండ్ రికవరీ ఆఫ్ దిస్ హిస్టరీ. ఓకే, తెలుసుకోవడం దేవుని యందు ప్రియులారా. ఇక రెండవది, దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పండగను మనం ఎందుకు కొనియాడాలి అంటే
సిలువ యొక్క మహత్యం, సిలువ యొక్క పరిశుద్ధత, సిలువ యొక్క ప్రాముఖ్యత, సిలువ యొక్క ఆవశ్యకత మనందరము మరొక్కసారి ధ్యానించాలి అంటే ఈ పండుగను మనం కొనియాడాలి. ధ్యానించడం కొరకు ఈ పండుగను మనము కొనియాడుతున్నాం. సిలువ మానవ జీవితంలో, అనుదిన జీవితంలో మనకు ఎదురయ్యే అనేకమైన శ్రమలు, వాటికున్న విలువ, వాటికున్న ప్రాముఖ్యతను మనం తెలుసుకోవడం కోసం ఈ పండుగను మనము కొనియాడుతూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, అర్థమైందా? రెండు కారణాలు. యేషువందనం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఉన్నారా ఇక్కడ? మనం కొంతమంది ఇలా ప్రసంగం స్టార్ట్ చేస్తాం, కొంతమంది అలా నిద్ర స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేస్తున్నారు ఎవరన్నా? వినండి, జాగ్రత్తగా ఆలకించండి. శాతాను శోధనలకు గురి కాకండి, మెలకువతో ఉండండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మీరు తెలుసుకోకపోతే మనం దేవునిలో పరిశుద్ధతలో ఎదగలేం, క్రైస్తవ జీవితంలో ఎదగలేం. అందుకే యేసు ప్రభువే 300 సంవత్సరాలు మరుగైపోయిన సిలువను మరలా తీసుకొని వస్తున్నారు మన ముందుకు. ఇన్ని వందల సంవత్సరాలుగా ఈ పండుగను కొనియాడుతూ ఉన్నాం దేవుని యందు ప్రియులారా. సరే, మొదటి ధ్యానాంశం అయిపోయింది. ఎందుకు ఈ పండగ? 2 ముఖ్యమైన కారణాలు. ఇక రెండవ ధ్యానాంశం, ఈ పండగ యొక్క చరిత్ర ఏమిటి? చరిత్రలో 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. జాగ్రత్తగా ఆలకించండి. మొట్టమొదటి భాగం, యేసు ప్రభు సుమారు 30 క్రీస్తు శకం 30వ సంవత్సరంలో ఆయన మరణించారు. మరణించిన తర్వాత ఆ సిలువను అక్కడే కొన్ని సంవత్సరాలు ఆ కల్వరి కొండపైనే ఉంచేశారు, వదిలేశారు, పట్టించుకోలేదు ఎవరు. ఎందుకంటే అప్పుడు ప్రాణభయం. ఈ ప్రాణభయం ఎప్పుడు వరకు అండి అంటే సుమారు 300 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు రోమియులు, యూదియులు క్రైస్తవులను వెంటాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా రోమియులు. ఎక్కడ క్రైస్తవులు కనిపించినా వాళ్ళను నిలువున చమురు పోసి తగలబెట్టేసేవారు. క్రైస్తవులు కనిపిస్తే వాళ్ళను క్రూర మృగాల మధ్యన పడేసి ఆనందించేవారు. క్రైస్తవుల్ని హింసించడమే వాళ్ళ యొక్క జీవితంలో ఆనందానికి కారణమయ్యింది. అలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులందరూ అండర్ గ్రౌండ్, ఎక్కడో అండర్ గ్రౌండ్లో ఉంటూ వాళ్ళు పూజలు సమర్పించుకునేవారు, ప్రార్థనలు చేసుకునేవారు. బయటికి మాత్రం మాకు ఎటువంటి క్రైస్తవత మాకు సంబంధం అన్నట్టుగానే జీవిస్తూ ఉండేవారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాంటి సమయంలో అది 4వ శతాబ్దం ప్రారంభం, అనగా సుమారు 324వ సంవత్సరం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 316వ సంవత్సరంలో ఒక రాజు వచ్చాడు. రాజు కాదు, చక్రవర్తి. ఆయన పేరు ద రోమన్ ఎంపరర్ కాన్స్టాంటైన్. చెప్పండి, ద రోమన్ ఎంపరర్ కాన్స్టాంటైన్ అనువాడు ఎంపరర్ చక్రవర్తిగా అభిషేకించబడ్డాడు. అతను రోమా సామ్రాజ్యాన్ని విస్తరింపచేయాలనుకున్నాడు. ఒక రాజు తన సామ్రాజ్యాన్ని విస్తరించాలంటే ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ఆ రాజ్యాన్ని తన రాజ్యంలో కలిపేసుకోవాలి. కనుక యుద్ధాలు చేయడానికి మొదలుపెట్టాడు. అందులో ఒకానొక రాజు అయినటువంటి మ్యాగ్జెంథియస్ అనే ఒక రాజుతో యుద్ధానికి బయలుదేరుతున్నాడు. చూస్తే గెలుస్తానా లేదో అని భయపడుతున్నాడు. ఆ రాత్రి ఆయన పడుకున్నప్పుడు నిద్రలో ఆయనకు ఒక గొప్ప కల వచ్చిందంట. ఏంటి ఆ కల అంటే, సిలువ, పెద్ద సిలువను ఆయన భూమి నుండి ఆకాశానికి చూస్తున్నాడు. కొన్ని మాటలు రాయబడ్డాయి. ఏంటంటే, ఇన్ హాక్ సిగ్నో విన్సెస్, ఇన్ హాక్ సిగ్నో విన్సెస్ వారి భాషలో, లాటిన్ భాషలో. అంటే ఇన్ దిస్ సైన్ యు విల్ విన్, అంటే ఈ గుర్తునందే నీవు విజయాన్ని సాధిస్తావు
అన్నటువంటి ఆ యొక్క అక్షరాలను ఆయన కలలో నిద్రలో ఆయన గాంచడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, ఉదయం నిద్ర లేచాడు. లేచి సైనికులందరినీ పిలిచి, మీరందరి కత్తులపైన, మీ కవచాలపైన, మీ యొక్క జెండాలపైన ఈ యొక్క గుర్తు, ఈ యొక్క సిలువ గుర్తు ఉండాలి. నేను రాత్రి కలలో ఇది నేను గాంచాను, అందులోనే మనకు విజయం ఉంటుంది అని చెప్పాడట. వెంటనే అందరూ ఆ సిలువ గుర్తులను వాళ్ళ కత్తులపైన, వాళ్ళ యొక్క వీటిపైన అన్నిటి మీద కూడా వాళ్ళు ముద్రించుకొని యుద్ధానికి వెళితే అద్భుత రీతిలో ఆ యుద్ధములో వారికి గొప్ప విజయం కలిగింది. దేవుని యందు ప్రియులారా, మరి ఆ రాజు కృతజ్ఞతతో ఈ గుర్తు సిలువ గుర్తు, ఇది క్రైస్తవుల గుర్తు అని గుర్తించి, అంటే క్రైస్తవత్వమే నిజమైనటువంటి మతం, క్రీస్తే నిజమైన దేవుడు అని గుర్తించి క్రైస్తవ మతానికి ఆ యొక్క రాజ్యంలో సంపూర్ణమైన స్వేచ్ఛనిచ్చారు. దేవుని యందు ప్రియులారా, కంప్లీట్ రిలీజియస్ ఫ్రీడమ్ ఫర్ ఆల్ క్రిస్టియన్స్. అంటే ఇక గుహలలో, రాత్రి వేళలా, చీకటిలో, కొండ గుహలలో, అండర్ గ్రౌండ్లో మీరు పూజలు ప్రార్థనలు చేసుకోవాల్సిన అవసరం లేదు, పబ్లిక్లో చేసుకోండి, ఎటువంటి భయం లేదు అన్నారు. అప్పుడు అందరు క్రైస్తవులు బయటికి రావడం మొదలుపెట్టారు. విచిత్రం ఏంటంటే అసలైన క్రైస్తవురాలు ఎవరండి అంటే తన యొక్క తల్లి, రాజుగారి యొక్క తల్లి కూడా క్రైస్తవురాలే రహస్యంగా. కనుక ఆ తల్లి సైతం హెలేనా వచ్చి తన క్రైస్తవత్వాన్ని స్వీకరిస్తూ తన కుమారుడికి కూడా జ్ఞానస్నానాన్ని ఇప్పించి మంచి క్రైస్తవులుగా జీవించడం మొదలుపెట్టారు. ఇంతలో ఈ యొక్క తల్లి ఎవరు? ప్రిన్సెస్ ఆర్ హెలేనా, క్వీన్ హెలేనా. ఈ తల్లి దేవుని యందు ప్రియులారా తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంది. ఎక్కడికి? తీర్థయాత్రలు అంటే ఏంటి? యేసు ప్రభు ఎక్కడ పుట్టాడో అక్కడికి, యేసు ప్రభు ఎక్కడ నడిచాడో అక్కడికి, యేసు ప్రభు ఎక్కడ మరణించాడో అక్కడికి, ఇలా యేసు ప్రభు నడియాడినటువంటి ప్రదేశాలకు వెళ్ళాలని ఆశపడి ఆవిడ వెళుతుంది. యెరూషలేము, బెత్లెహేము, నజరేతు, యోదయ ప్రాంతాలన్నీ తిరుగుతా చిట్ట చివరికి కలవరి కొండ దగ్గరికి వచ్చింది. అక్కడ ప్రార్థన చేసుకుంటుంది. అక్కడ ఎంతో భక్తిభావంతో ప్రార్థన చేసుకుంటుంటే ఒక ఆలోచన వచ్చిందంట. యేసు ప్రభుని ఇక్కడే కదా చంపారు, సిలువలో కదా కొట్టారు, ఆ సిలువ ఏమైంది అని అడిగారట. సైనికులు నిలకడం మొదలుపెట్టారు. అందుమీద కలవరి కొండ మీద అనేక సిలువలు ఉన్నాయి, కానీ 3 సిలువలు ఒకే దగ్గర ఉన్నాయంట. 3 సిలువలు. బహుశా ఈ 3 సిలువలలో ఏదో ఒకటి తప్పనిసరిగా యేసు ప్రభు మరణించిన పవిత్ర సిలువ అని వారు అనుకున్నారు. కానీ ఇందులో ఏది యేసు ప్రభు సిలువ తెలుసుకోవాలంటే ఏదైనా ఒక అద్భుతం జరిగితే బాగున్నే అనుకున్నారు. అయితే అదృష్టమో దురదృష్టమో కొలది పక్క నుంచి ఒక మరణ అవస్థలో ఉన్నటువంటి ఒకనొక స్త్రీని వాళ్ళు తీసుకుని వెళ్తున్నారంట దారి గుండా. వీళ్ళు అడిగారు, ఎవరు మీరు ఏంటంటే, ఈవిడ మరణిస్తుంది కనుక ఈవిడ్ని మేము సమాధి చేయడానికి సిద్ధంగా వెళుతున్నాం, ఎందుకంటే రేపు సబ్బాతు వస్తుంది కనుక ఈమెను సిద్ధపరుస్తూ ఉన్నాం, ఈవిడ మరణిస్తుందని డాక్టర్లు చెప్పేశారు, వైద్యులు చెప్పేశారు, ఇక బ్రతక ఛాన్స్ లేదు అన్నారు. తప్పనిసరిగా మరణించాల్సినటువంటి స్త్రీ. అయితే ఆమెను ఒకసారి తీసుకొని రండి అంటూ ఆ సిలువల మీద 3 సిలువలు ఉన్నాయి కదా, అందు మీద పడుకోబెట్టడం చూశారు. మొదటి సిలువ మీద పడుకోబెడితే ఆడికి స్వస్థత కలగలేదు. రెండవ సిలువ మీద పడుకోబెడితే ఆడికి స్వస్థత కలగలేదు. ఇక ఒకే ఒక సిలువ అంత స్వస్థత కలిగితే అది యేసు ప్రభు మరణ సిలువ అవుతుందని చెప్పి అందరూ అందు మీద ఆమెను పడుకోబెట్టారంట. వెంటనే ఆమెకు స్వస్థత కలిగి లేచి నిల్చోగలిగింది. దానితో వారు అర్థం చేసుకున్నారు, ఇదే యేసు ప్రభు మరణించిన పవిత్ర సిలువ, పరిశుద్ధ సిలువ అని గుర్తించి దానిని జాగ్రత్తగా యెరూషలేములో తీసుకుని వెళ్ళి, ముఖ్యంగా అక్కడ తర్వాత రోజుల్లో సెపల్కర్ సమాధి స్థలంలో ఒక దేవాలయాన్ని కట్టి అందులో వాళ్ళు ఉంచి అందరూ వచ్చి ఆరాధించండి, యేసు పవిత్ర సిలువ ఆరాధించండి అన్నారు. ఇదంతా ఏ రోజు జరిగిందంటే సెప్టెంబర్ 14వ తారీఖున ఈ యొక్క కార్యక్రమం అంతా జరిగిందంటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసువందనం.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో 326వ సంవత్సరంలో వారు ఒక దేవాలయాన్ని నిర్మించుకొని అందులో సపల్కర్ అనగా సమాధి దేవాలయం, యేసు ప్రభు ఎక్కడైతే సమాధి చేయబడ్డాడో అక్కడ ఒక దేవాలయం కట్టుకొని అందులో ఈ సిలువను పెట్టి ఆరాధించడం మొదలుపెట్టారు. దేవుని యందు ప్రియులారు, అందరూ గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. దేవుని యందు ప్రియులారా, ఆ రాజుగారికి చెప్తున్నారు, ఈ సిలువ గుర్తులో నీవు విజయాన్ని సాధిస్తావు. నిజానికి రాజుగారికి చెప్పడం లేదు, మనందరికీ సర్వలోకానికి చెప్తున్నారు. ఏ సిలువలో నేను మరణించానో ఆ సిలువలోనే, ఆ సిలువ గుర్తులోనే మనందరికి విజయం, మనందరికీ రక్షణ ఉంటుంది, మనందరికీ పాప క్షమాపణ ఉంటుంది. ఆ పరిశుద్ధ సిలువను, సిలువ గుర్తును నిర్లక్ష్యం చేయొద్దు అని. ప్రొటెస్టెంట్లు సిలువ గుర్తు కూడా వేయరు. దేవుని యందు ప్రియులారా, ప్రభు చెప్తున్నారు, 300 సంవత్సరాల మూలన పడద గుర్తును ప్రభువే అద్భుత రీతిలో తీసుకొని వచ్చి మన ముందు ఉంచుతూ ఉన్నారు. దేవుని యందు ప్రియులు, ఇది స్టేజ్ 1, చరిత్రలో మొదటి స్టేజ్. సుమారు 4వ శతాబ్దం 316 నుంచి 326 వరకు జరిగిన సంఘటన. ఓకే, చరిత్ర అంటే ఒక 100 సంవత్సరాలకి ఎన్నో మార్పులు జరుగుతాయి. ఎందరో మరణిస్తారు, ఎందరో కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. కరెక్ట్గా 614వ సంవత్సరం వరకు సో ఫార్ సో గుడ్. క్రీస్తు శకం 614వ సంవత్సరంలో ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఎవరికి? క్రైస్తవులకు, పర్షియా దేశస్థులకు. ఈ యుద్ధములో ఆ పర్షియన్స్ యుద్ధంలో గెలిచారు. గెలవగా యెరూషలేములో ఉన్నటువంటి పవిత్ర స్థలాలను ధ్వంసం చేశారు. ధ్వంసం చేయడం మాత్రమే కాదు, ఈ యొక్క సమాధి స్థలములో ఉన్నటువంటి యేసు పవిత్ర శిలువను వారు దొంగలించుకొని వెళ్ళిపోయారు. కొన్ని ముక్కలు చేసేశారు. వాళ్ళు దొంగలించుకొని వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర మూలన పడేశారన్నమాట, క్రైస్తవ ప్రపంచాన్ని అవమానపరచడం కొరకు. కనుక మరలా రోమా చక్రవర్తి హెర్క్యులస్ అనే ఒక వ్యక్తి ద్వారా 628వ సంవత్సరంలో, ఎన్నో సంవత్సరం? 14 సంవత్సరాలుగా సైన్యాన్ని కూడబెట్టుకొని 628వ సంవత్సరంలో హెరాక్లియస్ అనే ఒక చక్రవర్తి, క్రైస్తవ రాజు ప్రజలందరినీ కూడా సైనికులను కూడబెట్టుకొని యుద్ధానికి వెళ్ళి వాళ్ళ పైన అందులో యుద్ధం చేసి ఆ పవిత్ర శిలువను మరలా తీసుకొని వస్తూ ఉన్న 2-3 ముక్కలు అయిపోయి అప్పటికే దాన్ని తీసుకొని వస్తున్నారట. యెరూషలేముకి వచ్చారు. అక్కడ రాజుగారికి ఒక కోరిక పుట్టింది. ఏంటది? నేనే సిలువను మోస్తాను అని. యేసు ప్రభువు మోసిన సిలువను నేను మోస్తాను అని చెప్పి ఆయనే దిగి సిలువను మోయడానికి బయలుదేరాడు. దేవుని యందు ప్రియులారా, సిలువ అద్భుతం. 1 ఇంచు కూడా కదలలేదంట. 1 ఇంచు కూడా కదలలేదు. ఆ రాజుగారు కదపలేకపోయారంట. ఏంటి ప్రభువా, నేను సిలువను మొయ్యలేకపోతున్నాను అని ఆలోచించగా తన రాజవస్త్రాలు గుర్తుకొచ్చాయి. తన రాజవస్త్రాలన్నీ తీసేశాడు. తన చెప్పులు, బంగారు చెప్పులు వేసుకొని ఉన్నాడు, ఆ చెప్పులు కూడా తీసేశాడు. బేర్ ఫుట్, ఉట్టి కాళ్ళతో ఆయన నిలుచొని సామాన్యమైన వస్త్రాలు ధరించినప్పుడు అతని వినయమును బట్టి దేవుడు అతను ఆశీర్వదించగా ఆ పరిశుద్ధ శిలువను ఆయనే తన భుజాలపై మోసుకుంటూ యెరూషలేములోనికి వెళ్ళడం మొదలుపెట్టాడంటే దేవుని యందు ప్రియుల. అలాగే వెళ్ళి ఆ దేవాలయంలో పెట్టినటువంటి రోజు మరొకసారి అద్భుత రీతిలో సెప్టెంబర్ 14వ తారీఖు 628వ సంవత్సరం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులు, కనుక సిలువ, కోల్పోయిన సిలువ విజయముతో తిరిగి వచ్చింది. యుద్ధములో విజయము, శత్రువులపై విజయంతో మరలా వచ్చింది అన్న ఆనందంతో వాళ్ళందరూ ద ఎగ్జాల్టేషన్ ఆఫ్ ద హోలీ క్రాస్, సిలువ విజయ మహోత్సవం అని వాళ్ళు కొనియాడారు. అందరూ గట్టిగా చెప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. రెండవసారి యేషువా వందనం, యేషువా స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 వింటున్నారా అందరూ? చరిత్ర బాగుందా?
చర్చ్ హిస్టరీ. ఇదంతా చర్చ్ హిస్టరీ దేవుని యందు ప్రియులారా. ఇక 2 స్టేజెస్ అయిపోయాయి. ఇక 3వ స్టేజ్, 3వ ఫేజ్ ఏంటో తెలుసా? ఇక అది 1000వ సంవత్సరం. ఇది 2000 కదా, 1000 సంవత్సరాల క్రితం. యేసు ప్రభు పుట్టి 1000 సంవత్సరాలు అయింది, మనకు 1000 సంవత్సరాల వెనక్కి. 1000వ సంవత్సరం ఆ ప్రాంతం 1009, 1009వ సంవత్సరంలో అదేంటి? ద డార్క్ ఏజెస్, చీకటి రోజులు. ప్రపంచ చరిత్రలోనే చీకటి రోజులు. ఒక పక్క టర్కిష్ పీపుల్, టర్క్స్, ముస్లిమాన్స్ వీళ్ళు జిహాద్ యుద్ధాలతో రగిలిపోతున్నారు. అది అబ్రహాము భూమి, ఇది ఇస్మాయేలు భూమి, యెరూషలేము ప్రాంతాలన్నీ కూడా ఇవి మావి అంటూ క్రైస్తవ పవిత్ర స్థలాలను వాళ్ళు దోచుకోవడానికి, ఆక్రమించుకోవడానికి చూస్తున్నారు. అర్థమవుతుందా? చరిత్ర చదివిన వాళ్ళకి తెలుస్తుంది. క్రూసేడర్స్, ఆ సమయంలో క్రైస్తవ రాజులు, క్రైస్తవ రాజ్యాలు, క్రైస్తవులైన సైనికులు క్రూసేడర్స్గా వాళ్ళు సైతం గుంపులు కడుతూ ఈ ముస్లింల పైన, టర్క్స్ పైన యుద్ధాలు చేస్తున్నారు. వాటిని మత యుద్ధాలు అంటారు, క్రూసేడ్ బ్యాటిల్స్ అని కూడా మనం చెప్పవచ్చు. దేవుని యందు ప్రియులారా, 1009, 1009వ సంవత్సరంలో ద ఎర్లీ 11th సెంచరీలో ఒక పెద్ద యుద్ధం జరిగింది. అందులో దేవుని యందు ప్రియులారా, ఈ యొక్క మరలా యేసు ప్రభు మరణించిన పవిత్ర శిలువను మరలా దోచుకొని వెళ్ళిపోతున్నారు టర్కిష్ ప్రజలు, అంటే టర్క్స్, ముస్లిమ్స్. మరి దాని కొరకు క్రూసేడర్స్ అందరూ, ఇది మనకు ముఖ్యం, మన ప్రభు శిలువ, మన గౌరవం, మన రక్షణ, అది కోల్పోవడానికి వీలు లేదు అంటూ ఒక పక్క పవిత్ర స్థలాలను కాపాడుకుంటూనే కోల్పోయిన శిలువను తెచ్చుకోవడానికి యుద్ధానికి బయలుదేరారు. అది 1149వ సంవత్సరం, 40 సంవత్సరాలకి. ఓకే, కోల్పోయిన శిలువ. అప్పటికే వాళ్ళు మరికొన్ని ముక్కలు చేసేశారు. ఓకే, కనుక 1149వ సంవత్సరంలో క్రూసేడర్స్ ఏం చేశారంటే ఆ యొక్క ద లార్జెస్ట్ ఫ్రాగ్మెంట్, శిలువలో పెద్ద భాగాన్ని వాళ్ళు సంపాదించి తీసుకొని వచ్చి ఈసారి యెరూషలేములో పెట్టలేదు, రోమ్ నగరంలో దాన్ని ఉంచడం జరిగిందంటే దేవుని యందు ప్రియులు. ఇప్పటికీ కూడా ఆ యేసు ప్రభు మరణించిన ఆ పవిత్ర శిలువ, ద లార్జెస్ట్ ఫ్రాగ్మెంట్ అంటే పెద్ద భాగం ఎక్కడుంది అంటే శాంతా క్రోస్ చర్చ్ ఇన్ రోమ్. శాంతా అంటే సెయింట్, SANTA, శాంతా, CROCE, క్రోస్ చర్చ్. ఈ చర్చిలో, రోమ్ నగరంలో ఇప్పటికీ కూడా ఈ యొక్క యేసు ప్రభు సిలువ వేయబడిన పవిత్ర పెద్ద సిలువ భాగం ఇప్పటికీ కూడా భద్రపరచబడి ఉంది దేవుని యందు ప్రియులారా. అది కూడా మరలా సెప్టెంబర్ 14వ తారీఖుని దాన్ని అందులో పదిలపరిచారు. ఈ ముందు జరిగిన 2 సంఘటనలకు కూడా ఐక్యపరుస్తూ ఈ విధంగా ద హిస్టరీ ఆఫ్ ద డిస్కవరీ అండ్ రికవరీ ఆఫ్ ద ట్రూ క్రాస్ ఆఫ్ క్రైస్ట్ నిరూపించబడుతుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మరొకసారి దేవుని మహిమపడదాం. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో ఫస్ట్ ఫేజ్ 326లో, సెకండ్ ఫేజ్ 628లో, థర్డ్ ఫేజ్ 1149లో, అంటే 140 సంవత్సరాలకి, 40 సంవత్సరాలకు కాదు, 1149వ సంవత్సరంలో మళ్ళీ దాన్ని తెచ్చుకోవడం జరిగింది దేవుని యందు ప్రియులారా. అర్థమైందా? అబ్బాయి కొన్ని ఫొటోస్తో మీకు సపోర్ట్ చేసినట్టున్నాడు స్క్రీన్స్ మీద, నాకు కనిపించలేదు ఈ సిలువ ఉన్న వలన. ఎనీవే, ఐ థింక్ యు ఆల్ అండర్స్టూడ్ ద హిస్టరీ ఆఫ్ ద ట్రూ క్రాస్ ఆఫ్ క్రైస్ట్. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. 2 భాగాలు అయిపోయాయి. ఒకటి ఎందుకు ఈ పండగ, 2 ఈ పండగ యొక్క చరిత్ర ఏమిటి. ఓకే, ఇక 3వ భాగం సిలువ
పునీతులు చెప్పిన బంగారు మాటలు, ఒక 4 మాటలు చూద్దాం దేవుని యందు ప్రియులారా. నిన్నే ఒక పండగను కొనియాడుకున్నాం కదా, సెయింట్ జాన్ క్రిసోస్టమ్, ద గోల్డెన్ మౌత్డ్ ప్రీచర్. ఓకే, బంగారు నాలుకను కలిగినటువంటి గొప్ప ప్రసంగికుడు సెయింట్ జాన్ క్రిసోస్టమ్. ఆయన అంటారు దేవుని యందు ప్రియుల తన ప్రసంగాల్లో చెప్పిన మాట, ద క్రాస్ ఈజ్ ద విల్ ఆఫ్ ద ఫాదర్, ద గ్లోరీ ఆఫ్ ద సన్ అండ్ ద జాయ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఓకే, మరొకసారి చెప్తాను, ద క్రాస్ ఈజ్ ద విల్ ఆఫ్ ద ఫాదర్, పరిశుద్ధ శిలువ తండ్రి దేవుని చిత్తము. రెండవది ద గ్లోరీ ఆఫ్ ద సన్, పరిశుద్ధ శిలువ యేసు ప్రభుని మహిమ, కుమారుని మహిమ. మూడవది ద క్రాస్ ఈజ్ ద జాయ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధ శిలువ ఆత్మదేవుని ఆనందం. దేవుని యందు ప్రియులు అంటే అందరూ రక్షింపడ్డారు కదా, ఆత్మదేవుడు ఆనందించారంట. ఇలా తండ్రి దేవుని చిత్తము, యేసు దేవుని మహిమ, ఆత్మదేవుని ఆనందము, ఈ పరిశుద్ధ శిలువ దేవుని యందు ప్రియులారా. రెండవది సెయింట్ అగస్టిన్ అని మహర్షి చెప్తున్న మాటలు, పునీత చెప్తున్న మాటలు, గాడ్ హ్యాడ్ ఓన్లీ వన్ సన్ ఆన్ ఎర్త్ వితౌట్ సిన్, బట్ నెవర్ వన్ సన్ వితౌట్ సఫరింగ్. దీని అర్థం ఏంటంటే, తండ్రి అయిన దేవుడి కంట పాపము లేని కుమారుడు ఒక్కడైతే ఉన్నాడు. అందరం పాపాత్ములే కదా, పాపం లేని కుమారుడు యేసుప్రభు ఒక్కడే. పాపము లేని కుమారుడైతే ఒక్కడైతే ఒకడున్నాడు, కానీ సిలువలు లేని, కష్టాలు లేని కుమారుడైతే ఒక్కడు కూడా లేడంట. అర్థమైందా? ఓకే, తండ్రి అయిన దేవునికి పాపము లేని కుమారుడు ఒకే ఒక్కడున్నాడు, కానీ సిలువలు లేని, కష్టాలు లేని, శ్రమలు లేని కుమారుడు అంటూ ఒక్కడు కూడా లేడు. అనగా దేవుని బిడ్డలమైన మనందరకు సిలువలు సర్వసామాన్యమే. సిలువే లేకపోతే నీవు నేను దేవుని కుమారులము కాలేము. దేవుని యందు ప్రియులారా, మీకే సిలువలు లేనట్టున్నాయి. ఉన్నాయా సిలువలు? కష్టాలున్నాయా? కుప్పలున్నాయి. ఓకే, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పునీత జాన్ క్రిసోస్టమ్, పునీత అగస్టిన్ చెప్పిన మాటలు. మూడవది పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ అనే పునీతుడు చెప్పిన మాటలను ధ్యానిద్దాం దేవుని యందు ప్రియులారా. అవర్ క్రాసెస్ లవింగ్లీ యాక్సెప్టెడ్ ఆర్ ద స్వీటెస్ట్ ఫ్రాగ్రెన్స్ ఆఫర్డ్ టు గాడ్. ఓకే, ఐ రిపీట్, our crosses lovingly accepted are the sweetest fragrance offered to God. అనగా మన జీవితంలో ఎదురయ్యే కష్టాలను, సిలువలను ప్రేమతో అంగీకరిస్తే దేవునికి తీయనైన నైవేద్యం, సుగంధ సుమలాలను సమర్పించినట్లే. దేవునికి ధూపం అంటే ఇష్టం, దేవునికి సాంబ్రాణి పొగ అంటే ఇష్టం. నీవు కూడా నీ జీవితంలో ఎదురయ్యే కష్టాలను, బాధలను, రోగాలను, సిలువలను ప్రేమతో స్వీకరిస్తే, ముక్కుతూ, ములుగుతూ, ఏడుస్తూ, శపించుకుంటూ కాదు, ప్రేమతో స్వీకరిస్తే, ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ దిస్ క్రాస్, ఐఎమ్ రెడీ ఫర్ దిస్ సఫరింగ్, ఐఎమ్ రెడీ ఫర్ దిస్ లాస్, ఐఎమ్ రెడీ ఫర్ దిస్ డెత్, ఐఎమ్ రెడీ ఫర్ దిస్ సిక్నెస్. ప్రేమతో నీవు స్వీకరిస్తే దేవుని యందు ప్రియుల, దేవునికి తీయని సాంబ్రాణిని, ఇష్టమైన సాంబ్రాణి నైవేద్యమును ఇచ్చిన వాడవవుతావు అంటూ ఫ్రాన్సిస్ డి సేల్స్ అంటున్నారు. దేవుని యందు ప్రియులారా, నాకు సిలువలు వద్దు అనుకున్నవాడు దేవునికి ఏమీ సమర్పించలేడు. నాకు కష్టాలు వద్దు అన్నవాడు దేవునికి సమర్పించడానికి ఏమీ మనకుండదు. ఓకే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక ఆఖరి పునీతుడు సెయింట్ తెరేసా ఆఫ్ అవీలా, పెద్ద తెరేసమ్మ, అవీలపురి తెరేసమ్మ చెప్తున్న మాటలు సింపుల్ దేవుని యందు ప్రియులారా. ద క్రాస్ ఈజ్ ద ladder టు హెవెన్. ఓకే, ద క్రాస్ ఈజ్ ద ladder టు హెవెన్ అనగా సిలువ
పరలోకానికి ఒక నిచ్చెన. చెప్పండి అందరూ, అందరూ గట్టిగా ఒకసారి. సిలువ పరలోకానికి ఒక నిచ్చెన. దేవుని యందు ప్రియులారా, నలుగురు పునీతుల యొక్క బంగారు మాటలు సిలువ నిమిత్తము మనము ధ్యానించాం. యేషువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవ భాగం దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ధ్యానిస్తూ ఉన్నాం. నాలుగవ భాగం ఏం చెప్పాను గుర్తుందా? అనుదిన జీవితానికి సిలువ విజయ మహోత్సవం నేర్పే పాఠాలు. ఈ పండగ రోజున నేను ఎలా జీవించాలండి ఫాదర్ గారండి, లేదా ప్రభువా నేను ఎలా జీవించాలో నాకు చెబుతారా అంటే, దేవుని యందు ప్రియులారా మన జీవితానికి సరిపోయే ఓ మంచి 4 మాటలు జాగ్రత్తగా వినండి. దేవుని యందు మొట్టమొదటి జీవిత పాఠం ఈ సిలువ ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్నారు. మీ అనుదిన సిలువలను స్వీకరించండి. క్యారీ యువర్ డైలీ క్రాస్. క్యారీ యువర్ డైలీ క్రాస్. నీ అనుదిన సిలువను నువ్వు ప్రతిరోజు ఎత్తుకుంటూ ప్రభుని బాటలో నడవాలి. మనందరం ప్రతి ఒక్కరం జీవితంలో మన సిలువలను, మన బాధలను, మన కష్టాలను, మన రోగాలను ప్రేమతో స్వీకరిస్తూ భరిస్తూ ముందుకు సాగుదాం. ఎందుకంటే అదే పరలోకానికి నిచ్చెన, అదే రక్షణకు రహదారి. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు ఆ మార్గంలో నడిచాడు. యేసు ప్రభు తన 12 మంది అపోస్తలులను కూడా అదే మార్గం నడవమన్నాడు. ఒకసారి స్క్రీన్ మీద మీకు ఒక ఫోటో వస్తుంది చూడండి. స్క్రీన్ మీద 12 మంది అపోస్తలులు వారు నడిచిన బాట, వారు ఎత్తుకున్న అనుదిన సిలువలు. పేతురు గారు ఎలా మరణించాడు? తలక్రిందులుగా సిలువ వేయబడి మరణించాడు. తన అనుదిన సిలువను ఆయన స్వీకరించాడు. రెండోవాడు ఆంద్రేయ, ఎక్స్ షేపులో ఉన్న సిలువ. ఎక్స్ షేపులో ఈ చెయ్యి అక్కడ, ఈ చెయ్యి ఇక్కడ, ఈ కాలు ఇక్కడ, ఈ కాలు ఇక్కడ, ఎక్స్ షేపులో ఉన్న సిలువలో ఆంద్రేయ ఘోరాతి ఘోరంగా మరణించాడు. దేవుని యందు ప్రియులారా, యోహాను గారిని నూనెలో మరుగుతున్న నూనెలో వేశారు. రకరకాలుగా హింసించారు. వారు ఏమీ చేయలేకపోయారు. ఆయన మాత్రం సామాన్యమైన మరణాన్ని పొందాడు. యాకోబు, జేమ్స్ క్రూసిఫైడ్, సిలువ వేయబడ్డాడు. ఫిలిప్పు సిలువ వేయబడ్డాడు. బర్తలోమయి తన స్కిన్ ఉంటుందే చర్మాన్ని ఒలిచి వేయబడ్డాడు. చర్మం మొత్తాన్ని గొర్రెలకు కోళ్లకు తీస్తామే అలా చర్మం మొత్తాన్ని ఒలిచి వేయబడి తర్వాత ఘోరాతి ఘోరంగా చంపబడ్డాడు. తోమాసు మన భారతదేశంలోనే ఆ ఘనత మనదే. ఎలా? బాకుతో ఈటచే పొడిచి అతని ప్రక్కలో పొడిచి ఆయన ప్రార్థన చేసుకుంటుంటే వెనకాతల నుంచి అతని ప్రక్కలో నుంచి పొడిచి ఆయన్ను చంపడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, మత్తయి కిల్డ్ బై ఏ హ్యాబర్డ్. హ్యాబర్డ్ అంటే ఏంటి తెలుసా? బాకు గొడ్డలి కలిసి ఉంటుంది. అంటే ముందున బాకులాగా ఉంటుంది, అక్కడే గొడ్డలిలాగా ఉంటుంది. సో గొడ్డలుగా వాడతారు, బాకులాగా వాడతారు. అటువంటి దానితో ఆయన పొడిచి చంపబడ్డాడు. జేమ్స్ అల్ఫయి కుమారుడు యాకోబు రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. తద్దయి బాణాలతో కొట్టబడి చంపబడ్డాడు. యోధా తద్దయ్య గారు. సీమోను ఎలాగో తెలుసా? రంపము చేత 2 ముక్కలుగా తల నుంచి కాళ్ళు వరకు 2 ముక్కలుగా వేరు చేయబడి రంపంతో కోసేశారు, చెక్కను కోసినట్లు. యేసు ప్రభు 12 మంది అపోస్తుల యొక్క సిలువలు చెప్తున్నాను. మత్తయాస్ అంటే యోధా ఇస్కారియోతు స్థానంలో ఎంచుకోబడినటువంటి వాడు అతనిని శిరస్సు ఛేదించి చంపబడ్డాడు. దేవుని యందు ప్రియులారా, పునీతులకి యేసు ప్రభుకి ఎంతో ఇష్టమైన పవిత్రమైన అపోస్తులకి తప్పలేదు సిలువలు. నువ్వు నేను తప్పించుకుంటే ఆయన యొక్క శ్రమల పాత్రములో మనము పానము చేయకపోతే, ఆయన శ్రమలోని స్నానములో మనము దిగకపోతే, ఆయన ఉత్థానములో, ఆయన ఆనందములో, ఆయన మహిమలో, ఆయన రాజ్యములో
మనకు చోటు ఉండదు ప్రియమైన సహోదరి సహోదరులారా. కనుక మొట్టమొదటి పాఠం, నీ అనుదిన సిలువను ప్రతిరోజు స్వీకరిస్తూ ముందుకు వెళదాం. ఈ సిలువేంటి, ఈ కష్టం ఏమిటి, ఈ బాధ ఏమిటి అనుకొని జీవిస్తే ముందుకు మనము కొనసాగలేం దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. రెండవ పాఠం, దేవుని యందు ప్రియులారా, సైన్ యువర్ సెల్ఫ్ విత్ ఫెయిత్ ఆఫెన్, అనగా ప్రతిసారి తరచుగా సిలువ గుర్తును భక్తితో వేయండి. సిలువ గుర్తును భక్తితో వేయండి. ఎన్నిసార్లు నేను చెప్పాను మీ అందరికీ? 100 సార్లు, 1000 సార్లు చెప్పున్నానా? గుడిలో అడుగు పెట్టేటప్పుడు సిలువ గుర్తు వేసుకొని రండి అని. ఇప్పటికీ కూడా జనాలకి ఏదో సినిమా హాల్లోకి వెళ్తున్నట్లు, ఏదో ఫంక్షన్ హాల్లోకి వెళ్తున్నట్లు, ఏదో ప్లే గ్రౌండ్లోకి వెళ్తున్నట్లు సర్రమని వచ్చేస్తుంటారన్నమాట. కుర్రవాళ్ళు ముఖ్యంగా చూస్తూ ఉంటాను. ఏంటో ఎక్కదా వీళ్ళకి, వినిపించుకోరా? మీకు అర్థమవుతుందా? ఇఫ్ యు నో ఇక్కడ నిజంగా యేసయ్య ఉన్నాడు అంటే మీ బాడీ లాంగ్వేజ్ మొత్తం మారిపోతుంది, మారిపోవాలి. యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడు చెప్పండి, మీరు కాలు మీద కాలేసుకుని కూర్చుంటారా? ఇది పవిత్ర దేవాలయం అని గుర్తిస్తే, ఇది దివ్య మందసం ఉన్నదని తెలుసుకుంటే, ఇందులో యేసు ప్రభు ఉన్నాడని నువ్వు గుర్తిస్తే, అరే నీకు 100 రూపాయలు అప్పిచ్చేవాడి ముందు చేతులు 2 కట్టుకొని, కాళ్ళు 2 దగ్గర పెట్టుకొని, వంగి వంగి మెడ వంగిపోద్ది, భుజాలు వంగిపోతాయి, నడుము వంగిపోద్ది, మోకాలు వంగిపోద్ది. అదే ఒక 1000 రూపాయలు 1,00,000 రూపాయలు ఇవ్వాల్సినట్టయితే సాష్టాంగ ప్రమాణం చేసేస్తావు. మనుషుల దగ్గర ఇలాగ నువ్వు వంగిపోతున్న వాడివి దేవుని దగ్గర ఎందుకయ్యా? గుడిలో అడిగి పెట్టేటప్పుడు సిలువ గుర్తు వేసుకోండి. భోజనం చేసే ముందు సిలువ గుర్తును వేసుకొని భుజించండి. భోజనం అయిన తర్వాత సిలువ గుర్తును వేసుకుని దేవునికి వందనాలు చెప్పండి. ప్రయాణానికి బయలుదేరుతున్నప్పుడు సిలువ గుర్తు, ప్రయాణం ముగిసిన తర్వాత సిలువ గుర్తు, చదవడానికి ముందు సిలువ గుర్తు, చదువులు అయిపోయిన తర్వాత సిలువ గుర్తు, పరీక్ష రాయడానికి ముందు సిలువ గుర్తు, పరీక్ష రాసిన తర్వాత సిలువ గుర్తు. ఎవ్రీ నౌ అండ్ దెన్ నువ్వు చేసే ప్రతి పని ప్రారంభములో, నువ్వు చేసే ప్రతి పని చివరిలో సిలువ గుర్తును వేసుకొని మనము ప్రతి అడుగు, ప్రతి జీవితం, ప్రతి అడుగు, ప్రతి క్షణం ముందుకు కొనసాగాలి. సిలువ గుర్తు లేకుండా మన జీవితాలు ఉండకూడదు ప్రియమైన సహోదరి సహోదరులారా. కనుక సైన్ యువర్ సెల్ఫ్ విత్ ఫెయిత్ విత్ ద సైన్ ఆఫ్ ద క్రాస్, సిలువ గుర్తుతో ప్రతి అడుగు ముందుకు వేయండి అంటూ ఈ పండగ మనకు తెలియచేస్తుంది దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. యేసువందనం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఇక మూడవది దేవుని యందు ప్రియులారా, సిలువ నిమిత్తము సంతసించండి. ఇంగ్లీష్లో గ్లోరీ ఇన్ ద హోలీ క్రాస్, గ్లోరీ ఇన్ ద హోలీ క్రాస్. మహిమ పరచబడతారు, సంతోషించండి, ఆనందించండి. సిలువ నీ రక్షణ ధామం, సిలువ నీడలో మనం జీవిస్తున్నామని. డు నాట్ బీ అషేమ్డ్ ఆఫ్ బీయింగ్ ఏ క్రిస్టియన్. క్రైస్తవుడు అని చెప్పుకొనడానికి సిగ్గుపడకండి. బహిరంగంగా నేను క్రైస్తవుడును అని చెప్పుకోవడానికి సిగ్గుపడకండి, భయపడకండి. ఆ సిలువలోనే మనం ఆనందాన్ని పొందాలి, ఆ సిలువలోనే మనం సంతోషాన్ని పొందాలి, ఆ సిలువలోనే మనము గొప్పతనాన్ని పొందాలి. ఆ సిలువ నిమిత్తం మనం గొప్పలు చెప్పుకోవాలి. రాధా మనోహర్ లాంటి వాడు, వాళ్ళు సమాజంలో జీవిస్తున్న టెర్రరిస్టుల కన్నా ఘోరం వాళ్ళు. వాడు అంటాడు క్రైస్తవులు అంటే గొర్రెలు అంటాడు. ఎస్, గొర్రెలమే. దేవునికి ఇష్టమైన, దేవునికి ప్రియమైన గొర్రెల, మేకపోతులం కాదు,
ఓకే, ఆంబోతులం కాదు, గొర్రెలం. దేవునికి ఇష్టమైనటువంటి గొర్రెలం, దేవునికి ప్రియమైనటువంటి గొర్రెలం. సిగ్గుపడకండి, అవమానాలకు వెనకాడకండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు సిలువ పక్కన ఎన్ని సిలువలు ఉన్నాయి? ఎంతమంది సిలువ వేయబడ్డారు? గట్టిగా ఇద్దరు సిలువ, ఒకడు కుడివైపు, ఒకటి ఎడమ వైపు. కుడివైపు ఉన్నవాడు అంటున్నాడు, యేసయ్యా నన్ను చెప్పండమ్మా నీ రాజ్యంలో గుర్తుంచుకోవా. రెండో వాడు అంటాడు, నీవే రక్షకుడు అయితే, మెస్సియావైతే నిన్ను రక్షించుకొని. యేసు ప్రభు ప్రక్కన రెండు మార్గాలు మనం చూస్తున్నాం. ఈ ఇద్దరు వ్యక్తులు, ఈ రెండు సిలువలు, ఈ ఇద్దరు వ్యక్తులు ప్రపంచంలో ఉన్న అందరినీ రెండు భాగాలుగా మార్చేస్తుంది, విడదీస్తుంది. ఒకటి రక్షణ పొందే జాతి, రెండు నశింపబడే జాతి. చెప్పండి అందరూ. ఎస్, కుడివైపు ఉన్నవాడు యేసు ప్రభు సిలువను అంగీకరించాడు. అర్థం కాలేదు కానీ అంగీకరించాడు. ఇట్స్ ఓకే, అన్నీ అర్థం అవ్వాల్సిన అవసరం లేదు, కానీ అంగీకరించవచ్చు. చిన్నపిల్లవాడికి ఇదిగో ఈవిడ మీ అమ్మ అంటే అర్థమవుతుందా? అర్థమవదు. ఈవిడ ఎలా మా అమ్మ అయింది? ఎలాగయింది? ఎప్పుడు పెళ్లి చేసుకుంది? ఎక్కడ పెళ్లి చేసుకుంది? ఎలా పెళ్లి చేసుకుంది? ఏ హాస్పిటల్లో కన్నది? ఎన్ని బాధలు పడింది? 9 నెలల, 10 నెలల, 11 నెలల? 11 నెలలు ఉంటారా? ఉండరా? నేనున్నాను. మా అమ్మ నన్ను తిరుగుతుంది అప్పుడప్పుడు అలాగే. ఓకే, దేవుని యందు ప్రియులారా, 9 నెలల, 10 నెలల, 11 నెలల, ఏ హాస్పిటల్, ఏ ఊరు, ఆపరేషనా, సిజేరియనా, న్యాచురలా, ఇవన్నీ ఆ పసివాడికి అర్థం కాదు. కానీ దేవుని యందు ప్రియులారా అంగీకరిస్తారు. అర్థం అవ్వాల్సిన అవసరం లేదు అన్నీ కూడా. పేతురు గారు, ప్రభువా ఎవరికి అడుగుపోయేదము, నీవు నిత్య జీవ మాటలు కలవడ, ఏమి తెలియదు కానీ ఒప్పేసుకున్నాడు, అంగీకరించాడు. సిలువ గురించి అన్నీ తెలియాల్సిన అవసరం లేదు, కానీ అంగీకరించవచ్చు, ప్రేమించవచ్చు, స్వీకరించవచ్చు. అలా రక్షింపబడే జాతి, నశించబడే జాతి. రక్షింపబడే జాతి సిలువను ప్రేమిస్తారు, అంగీకరిస్తారు, స్వీకరిస్తారు. అనుదిన జీవితంలో ఆ సిలువలను స్వీకరిస్తారు. నశింపబడే జాతి ఏమంటారంటే, ఆ యేసు ప్రభు 3 మేకులు తీసుకోలేని చేతకాని వాడు. ఎస్, అనవయ్యా అను. నశించబడే జాతి కనుక అంటావు, ఏమైనా అంటావు. వాడు కూడా అన్నాడు, ఏమని? నువ్వే మెస్సియావైతే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించుకోవచ్చు కదా, చేతకాని వాడలాగా ఎందుకయ్యా ఉంటావు? అక్కడ ఒక రాధా మనోహర్ ఉన్నాడన్నమాట. అన్నాడు. ప్రభు సమాధానం చెప్పలేదు, తిరిగి సమాధానం చెప్పలేదు, సైలెంట్గా ఉన్నాడు. వెంటనే పెద్ద గెద్ద వచ్చి, సినిమాలో చూపించినట్లుగా గెద్ద వచ్చి ఆడ బ్రతికి ఉంటుండగానే కళ్ళు పీక్కొని తినేద్ది. చేస్తాడు అలాగా. దేవుని యందు ప్రియులారా, ఈ విధంగా నశించబడే జాతి సిలువను అంగీకరించరు, సిలువను అవమానంగా స్వీకరిస్తారు. రక్షింపబడే జాతి అయితే సిలువను అంగీకరిస్తాం. మీ ఇంటిలో ప్రతి గదిలో చిన్న సిలువైనా ఉండాలి. ప్రతి ఇంటిలో, ప్రతి గదిలో చిన్న సిలువైనా ఉండాలి. అందులో ఆనందాన్ని పొందండి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సెయింట్ లారెన్స్ ఆఫ్ బ్రిందీస్ తెలుసా కదా? బ్రిందీస్ పురానికి చెందిన లారెన్స్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, కుర్రవాడు, గొప్ప ధనవంతుడు. అతను గురువుగా తపస్సు చేసుకొని జీవించాలనుకుంటాడు. ఒక కాన్వెంట్, ఒక మఠం, గురువుల యొక్క మఠానికి వెళ్ళి బెల్ల కొడతాడు. వాళ్ళు వస్తారు. అందులో ఉన్న వ్యక్తి బాగా తెలుసు, అయ్యా నన్ను తపస్సు చేసుకొని మీ వలె గురువుగా నా జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుంటాను అంటే అన్నాడు, బాబు నువ్వు ధనవంతుడు కొడుకువి, ఇక్కడేమో ఉపవాసాలు ఉంటాయి, నీకు రాజవస్త్రాలు ఇక్కడ గోనె బట్టలు ఉంటాయి, పెద్ద పెద్ద పరుపులు ఇక్కడ కిందన పడుకోవాలి, చేపలు ఉంటాయి, నువ్వు ఇక్కడ బతకలేవు స్వామి, నువ్వు బతకలేవు అంటే అని అంటాడు. అయ్యా నాకు ఒక గది ఇస్తారు కదా మీరు? ఇస్తాము. అందులో సిలువ ఉంటుందా అని అడిగాడట. ఉంటుంది.
ఆ ఒక్కటి ఉంటే చాలయ్యా, నాకు ఇంకేం వద్దు, నాకు మంచాలు వద్దు, పరుపులు వద్దు, భోజనాలు వద్దు, రాజవస్త్రాలు వద్దు, డబ్బు వద్దు, ఏమొద్దు, సిలువ ఒక్కటి ఉంటే చాలు, నేను బ్రతికేస్తాను, సిలువ ఒక్కటి ఉంటే చాలు అన్నాడట. దేవుని యందు ప్రియులారా, సిలువలో ఆనందాన్ని, సిలువలో గొప్పతనాన్ని, సిలువలో మహిమను చూడండి ప్రియమైన సహోదరి సహోదరుల. ఈ పండగ మనకు నేర్పిస్తూ ఉంది. యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిది, నాలుగవది, ఆఖరిది, యునైట్ సఫరింగ్స్ విత్ క్రైస్ట్. ఓకే, క్రీస్తు శ్రమలతో నీ శ్రమలను ఐక్యం చేయి. నీ శ్రమలను దేవునికి అర్పిస్తూ, క్రీస్తు శ్రమ దేవునికి అర్పిస్తూ, పాపాత్ముల మారు మనస్సు కొరకు, సువార్త వ్యాప్తి కొరకు, ఉత్తరించు ఆత్మల విడుదల కొరకు, ఓకే, మనము సమర్పించవచ్చు దేవుని యందు ప్రియులారా. చిన్న తెరేసమ్మ 4 గోడలు ఎప్పుడూ దాటలేదు, కానీ వేద ప్రచారానికి ఆమె పాలక పునీతురాలు అయిపోయారు. ఎందుకని? తన కష్టాలన్నీ కూడా సువార్త వ్యాప్తి కొరకు ఆమె సమర్పించారు. కేరళపురి అల్ఫోన్సమ్మ ప్రపంచాన్ని ఏం చూడలేదు, తన కష్టాలన్నీ కూడా ఆత్మల రక్షణ కొరకు సమర్పించారు. పాద్రే పియో తన శ్రమలన్నీ కూడా ఉత్తరించు ఆత్మ విడుదల కొరకు సమర్పించారు. నువ్వు పొందే శ్రమలు, నువ్వు పొందే కష్టాలు దేవునికి అర్పించండి. ఎగ్జాంపుల్, ఒక అమ్మమ్మ ఉన్నదంట, నిజంగా ఒక అమ్మమ్మ ప్రతిరోజు పడుకునే ముందు సిలువను ముద్దు పెట్టుకుంటుంది. మనవడు ఉన్నాడు, అడుగుతున్నాడట, అమ్మమ్మ ఏం చేస్తున్నావు, ప్రతిరోజు సిలువను ఎందుకు ముద్దు పెట్టుకుంటున్నావు అంటే, అమ్మమ్మ చెప్పిందంట, నాయనా ఈ రోజులో నేను ఎన్నో గాయాలు పొందాను, ఎన్నో కష్టాలు పొందాను, ఎన్నో బాధలు పొందాను, అవన్నీ కూడా యేసయ్యకి ఇచ్చేస్తున్నాను. నేను ఫ్రెష్, రేపటి నుంచి మరలా కొత్త బాధలు, కొత్త సిలువలు స్వీకరించి సిద్ధంగా ఉంటాను. ఏ రోజు ఆ రోజు యేసయ్య సిలువకు, యేసయ్య పంచగాయాలలో నేను దాస్తున్నాను అన్నదంట. అంటే సిలువ భారము కాదు, బర్డెన్ కాదు, సిలువ బ్రిడ్జ్. ఇట్స్ నాట్ ఎ బర్డెన్, ఇట్స్ ఎ బ్రిడ్జ్. అది ఒక భారము, బరువు కాదు, అది ఒక బాధ్యత, అది ఒక నిచ్చెనగా మనం స్వీకరించాలి దేవుని యందు ప్రియులారా. ఈనాటి ధ్యానాంశంలో ఈ పండగను ఎందుకు కొనియాడుతున్నాం, ఈ పండగ యొక్క చరిత్ర ఏమిటి, ఈ పండగ గురించి పునీతులు చెప్పిన బంగారు మాటలు ఏమిటి, ఈ పండగ మనకు నేర్పే కొన్ని జీవిత సత్యాలు ఏమిటి, దేవుని యందు ప్రియులారా, మన అనుదిన జీవితంలో సిలువ, మన అనుదిన సిలువను ఎత్తుకొని నడుద్దాం. 2, సిలువ గుర్తులు తరచూ వేస్తూ ముందుకు సాగుదాం. సిలువలో ఆనందాన్ని పొందుకుందాం. మన శ్రమలను యేసయ్య శ్రమలతో జత చేద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.